మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు డాక్టర్ సూరా శ్రీనివాసరావు గారు, ప్రముఖ సామాజికవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత. గన్నవరంలో అయితే 50 ఎకరాలతో కోడి పందాలు సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. యార్లగడ్డ గారి ఆధ్వర్యంలో ఇదైతే జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆర్గనైజర్ తులసి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. సో తులసి గారు, ఎలాంటి ప్రిపరేషన్స్ చేశారు, ఎన్ని రోజుల పాటు జరగబోతుంది? మా 3 days పాటు జరుగుతుంది పండుగ. 3 రోజులు. గత 40 రోజుల నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు. ఏంటంటే ప్రజలు ఏ విధంగా అక్కడ పార్కింగ్ కావచ్చు, దాదాపు 20-25 ఎకరాలు పార్కింగ్ కేటాయించాం. కార్లు కావచ్చు, బళ్ళు వేసుకొచ్చినా, ఏ విధమైన వేసుకొచ్చినా. అలాగే బర్రెలు కూడా దాదాపు 5-6 బర్రెలు ఉంటాయి. ఇది మేజర్ బర్రె, ఇది అంటే ఆ కోడిపందాల బర్రె. దాదాపు సాంప్రదాయబద్ధంగా ఎంతమంది రోజు మేము ఈ 3 daysలో దాదాపు 3 to 4 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి నాకు నిన్నటి నుంచి వాళ్ళ లోపే దాదాపు 70 నుంచి 80,000 మంది దాకా ఇప్పుడు వరకు వచ్చారు. వాళ్ళ నైట్కి మేము మ్యాక్సిమం 1.5 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టోటల్గా. అంటే ఎప్పటి నుంచి ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ఫంక్షన్స్? యాక్చువల్గా క్యాసరపల్లి దిస్ ఇస్ ఫస్ట్ టైం అమ్మ. గన్నవరం కాన్స్టిట్యున్సీలో వేరే సైడ్ ఏర్పాటు చేసేవారు. యార్లగడ్డ వెంకటరావు వచ్చిన తర్వాత మేము ఈ సంవత్సరం ఇక్కడ క్యాసరపల్లి ఏర్పాటు చేద్దామని డెసిషన్ తీసుకుని వారి సహకారంతో మిత్రులు 3-4 మా బ్రదర్ దుర్గాప్రసాద్, చక్రవర్తి గారు, అన్ని హరికృష్ణ గారు, ఈ 4 మిగిలిన గ్రామ పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు అందరి సహకారంతో మన ఇది గోకరాజు గంగరాజు గారి ల్యాండ్ ఇది. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ఆర్టీవీ ద్వారా. ఎందుకంటే దాదాపు ఆయన ఇంత 40 ఎకరాలు 50 ఎకరాల ల్యాండ్ మెరక తోలిచ్చి మాకు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నేషనల్ హైవే పక్కన జరగడానికి ఆయన పొలం కారణం. సో వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే సంక్రాంతి అంటేనే పేకాట్లు, కోడి పందాలు, వీటన్నిటికీ పర్మిషన్స్ వచ్చినాయా సార్? అంటే ఒకటి, ప్రజలు మైండ్ ఎలా ఉందో రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అందరూ అటే ప్రయాణం చేయాలి. మనకి 3 days అది అఫ్కోర్స్ ఇది కొద్దిగా 3 రోజులు మనం దీన్ని ప్రభుత్వం కూడా గత 15 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మేజర్గా ఇది కోడి పందాల కోసమే వస్తున్నారు. మీరు మహిళలు 30% వస్తున్నారు చూడండి. వాళ్ళు కూడా దే ఆర్ ఎంజాయింగ్. మాకు దేశ విదేశాలు, రాష్ట్ర వివిధ ప్రాంతాలు, దాదాపు దేశంలో ఇతర ప్రాంతాల నుంచి మీరు చూసే ఉంటారు. బయట వచ్చేటప్పుడు కార్లు కానీ, స్కూటర్లు కానీ ఎంతమంది క్రౌడ్ ఉందో. అంటే ప్రజల మూడు ఇది కోరుకుంటుంది. మనం ప్రజలు ఎటు కోరుకుంటే ప్రభుత్వాలు, నాయకులు అందరూ అదే పని చేయాలి. మీరు కూడా ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారు, వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఫ్యామిలీస్ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు వేరే స్టేట్స్ నుంచి కూడా. అన్ని సాటర్లా కూడా మీకు సిట్టింగ్ చూడండి. దాదాపు అన్ని అక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. అరేంజ్మెంట్స్ అంటే మన చలికాలం అని మేము కూలర్లో అరేంజ్ చేయలేకపోయాం. కానీ నిన్న వాళ్ళు ఎండ ఎక్కువ వేస్తుంది, చిన్న ఇబ్బందులు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం మా వంతు మేము ఏర్పాట్లు వచ్చిన వాళ్ళు శుభ్రంగా వెళ్ళేటట్టు పాసుల సిస్టమ్ పెట్టాం, కార్లు పాసుల సిస్టమ్ పెట్టాం. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు మా పరంగా వాలంటీర్స్ కావచ్చు, అన్ని రకాలుగా సెక్యూరిటీ గార్డులు దాదాపు 100 మంది సెక్యూరిటీ వాళ్ళని పెట్టాం. అన్ని రకాలుగా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఎన్ని ఏర్పాట్లు చేసాం. అంటే లాస్ట్ టైం గుడివాడలో క్యాసినో పెట్టారు, ఈసారి అలాంటివి ఏదైనా పెట్టుకున్నారు? వాళ్ళకి అలాంటి ఏమీ లేదమ్మా. మామూలుగా ఇన్ జనరల్ రొటీన్ ఎప్పుడూ జరిగే సిస్టంలోనే జరుగుతుంది. కోడి పందాలు కావచ్చు, కొన్ని ప్యాకెట్లు జరుగుతాయి. అసలు ఏమీ జరగట్లేదని మేము చెప్పం. కానీ నేషనల్ సిస్టంలో కానీ అలాంటి సిస్టమ్ ఏమీ లేదు. మన కల్చర్కి, ట్రెడిషనల్కి రిఫ్లెక్ట్ అయ్యేలా ఏమైనా స్పెషల్స్ పెట్టారు? డెఫినెట్గా నిన్న ఎస్టర్డే మేము ఇక్కడే ముగ్గుల పోటీలు ఒకటి, ఆవుల అందాల పోటీలు ఒకటి కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నిన్న ముగ్గుల పోటీ చాలా సక్సెస్ఫుల్గా మన విలేకరులు కూడా చాలామంది వచ్చారు. అందరికీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్తో పాటు 100 మంది పార్టిసిపెంట్స్కి కూడా మేము ప్రైజులు ఇచ్చామండి. చాలా బాగా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆ ప్రోగ్రామ్ కూడా. ఇక్కడ ఆల్రెడీ 50 acresలో జరుగుతున్న ఈ యార్లగడ్డ దాంట్లో నియర్లీ 3 to 4 lakhs వరకు మెంబర్స్ వస్తారని చెప్పి అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ కిరణ్తో అథా మహమ్మద్, RTV గన్నవరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.